ఇప్పుడు దీన్ని హైలైట్ చేస్తాను. హైడ్రా తోటి ప్రభుత్వం మైలేజ్ పెంచుకునే ప్రయత్నం అంతే. చేస్తాను. నిజానికి ఎన్ని భూములు కాపాడుతానో లేదో తెలియదు కానీ హైడ్రోని మాత్రం హైడ్రోజన్ బాంబు లెక్క సూపర్ పవర్ కలిగిన ఒక సంస్థగా చూపించబోతాను. బడా భవనాలపై బుల్డోజర్. హైదరాబాద్ లో హైడ్రా హల్చల్. గండిపేట FTL లోని నిర్మాణాల కూల్చివేత. ఈ FTL లో నిర్మాణాలు ఎవరు చేపడతాడు? కోట్లకు కోట్లు ఉన్న వాళ్ళు చేపడతారు. మరి వాడు ఎవడు? రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అయి ఉంటారు, లేదా సినిమా విభాగానికి సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు. గండిపేట FTL పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యం. మొత్తం 20కి పైగా భవనాలు, ప్రహారీ గోడలు నేలమట్టం. కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తలు కూడా చూసినావా? ఉండేదంటే నాయకులే ఉంటారు, మళ్ళీ కేంద్ర నాయకులాట, రాష్ట్ర నాయకులాట, వ్యాపారవేత్తలాట. మరి కేంద్ర మంత్రులు అంటే ఎవడు ఉన్నారు? బీజేపీ ఉన్నారు. మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ ఉంటారు. ఇక రాష్ట్ర మాజీ మంత్రులు అంటే BRS వాళ్ళు ఉన్నారు. ఇక మొత్తం రాజకీయ నాయకులే ఉంటారు. ఇక ఇక్కడ చూడు, ఇక్కడ కూడా BRS ను బ్లేమ్ చేయాలని చిన్నగా ఇక్కడ రాసుకొచ్చింది. రాష్ట్ర మాజీ మంత్రి రాజు, ఇప్పటి మంత్రులు కూడా ఉంటారు. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు గతంలో మాజీ మంత్రులుగా లేరా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు గతంలో మంత్రులుగా చేయని వాళ్ళు ఉన్నారా? గతంలో వీళ్ళు కూడా మంత్రులుగా ఉన్నారు. ఈ భూములలో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేని భూములు ఏడున్నాయి? ఏమున్నాయి? వాళ్ళ తమ్ముళ్ళు ఏలు పెట్టని భూములు ఉన్నాయా? అవి కూడా బయటికి రావాలి. అర్ధరాత్రి యంత్రాలు తెల్లవారుజామున రంగంలోకి వ్యూహాత్మకంగా వ్యవహరించిన హైడ్రా అధికారులు. వాగ్వివాదానికి దిగిన నిర్మాణదారులు అదుపులోకి. భూములు విక్రయించిన నాయకుల ఫోన్లు స్విచ్ ఆఫ్. 1-2 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు. హిమాయత్ సాగర్ FTL లో నిర్మాణాలపై దృష్టి. గతం ఎవడైతే అమ్మిండో ఈ వార్త 2 రకాలుగా చూడాలన్న. ఒకటి, వాళ్ళని భయాందోళనకి గురి చేయడం, బ్లాక్ మెయిల్ చేసి పైసలు దున్నుకోవడం. లేకపోతే నిజంగానే అవి ఏంది ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడం. వల్ల భూముల్లోని ఖచ్చితంగా నాకు తెలిసి ఎవ్వడు కూడా ప్రభుత్వ చేతిలోకి తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులే, వీళ్ళు రాజకీయ నాయకులు. ఈ ఒక్క నెలలో రేవంత్ రెడ్డికి వందల కొద్ది, వేల కొద్ది విజ్ఞప్తులు వస్తాయి. ఖచ్చితంగా. ఏంది మేము ఎప్పుడో కట్టుకున్నాము, నువ్వు వచ్చి ఇప్పుడు ఇట్లా గూల కొడితే మాకు కోట్ల నష్టం కలుగుతుంది. మరి మేము కూడా మీ పార్టీకి ఫండ్ ఇస్తున్నాం. ఇగో మీ పార్టీ ఇంతమంది నాయకులు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఇగో మీ తమ్ములు కూడా ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని రకరకాలే వస్తాయి. ఇప్పుడు ఈయన వీటి మీద పడ్డా? ఏదో ఒక కాలం మనోడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినోడే. సెటిల్మెంట్. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినోడేనా? వాళ్ళ అన్నదమ్ములంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నోళ్ళేనా? వాళ్ళు కూడా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసిండ్రు కదా, వాళ్ళ భాగవతాలు కూడా బయటపడతాయి కదా. కాబట్టి చాలా ఒత్తులు వస్తాయి. దీని మీద నిజాయితీగా మీరు పనిచేస్తే ఇక్కడ భవనాలు కూల్చివేయడం నిజంగా హైడ్రా అధికారిగా ఉన్న, ఎవరు చైర్పర్సన్ గా ఉన్న రంగనాథ్ గారికి సెల్యూట్. కానీ ఇది అన్ని విషయాల్లో ఇట్లనే ముందుకు సాగాలి. ఎన్కన్వర్షన్, నాగార్జున ఎన్కన్వర్షన్ విషయంలో కావచ్చు, అయ్యప్ప సొసైటీలో కావచ్చు, లేకపోతే ఇటు నాగోల్ సైడ్ కబ్జా అయిన భూముల విషయంలో కావచ్చు, అటు చెంగిచేర్ల వైపు కబ్జా అయిన భూముల విషయంలో కావచ్చు, అంతటా ఇక్కడనే ఉన్నది. ఇక్కడ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్నాయి, వందలాది ఎకరాలు కబ్జా అయినాయి. ఇక్కడ నాలాలు కబ్జాలు చేశారు. చిత్రపురి కాలనీలో 2000 ఎకరాల 2000 కోట్ల విలువ చేసే భూమిలో, చిత్రపురి కాలనీ అంటే ఏంది, చిన్నకారు సన్నకారు ఆర్టిస్టులకి ఇచ్చినాయి అవి. దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు, TV9 వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అవి కూడా రావాలి బయట. ఇవన్నీ అక్రమ నిర్మాణాలను కూల్చాలి. ఇది నిజంగా మీరు చిత్తశుద్ధితో చేస్తున్నారా, ఒట్టిగానే భయభ్రాంతులకు గురి చేయాలని చేపిస్తున్నారా అనేది కూడా బయటపడవలసిన అంశం ఉన్నది దీంట్లో.